హలో. హలో, నమస్తే సార్. నేను అమృతని. ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు? ఆ రోజు వస్తానని రాలేదేంటి? సార్, ఆ రోజు చిన్న ప్రాబ్లం వచ్చి. నీ ప్రాబ్లం ఏంటో నేను సాల్వ్ చేస్తానని చెప్పాను కదమ్మా. ఆడపిల్లవి కదా అని సాయం చేద్దామని జాలి పడితే నువ్వు ఏదో విధంగా వీలు చూసుకుని వచ్చింటే బాగుండేది కదమ్మా. ఆ రోజు నీకోసం చాలాసేపు వెయిట్ చేశానమ్మా. సార్ సార్, నేను ఇప్పుడు వస్తాను సార్. ప్లీజ్ సార్. ఇప్పుడా? నేను చాలా బిజీగా ఉన్నానమ్మా. తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేయి. సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. లేదమ్మా. ప్లీజ్ సార్, ఒక్కసారి మీతో మాట్లాడాలి. ప్లీజ్ సార్. సరేనమ్మా, ఈరోజు సాయంకాలం సేమ్ టైంకి వచ్చి కలు. మా పిఏకి చెప్తాను. అలాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుబ్బు, మనకిదే చివరి అవకాశం. అంకుల్ రమ్మన్నారు. ఈ రోజు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గంగాధరం అంకుల్ని కలుస్తున్నాం. షూర్. పద. హలో. హాయ్. అమ్మా అమ్మా, రేణుక. అమ్మా, రేణుక అంటే అదిగో ఆ అమ్మాయి. అంటే అదేనమ్మా, ఇప్పుడు వికాస్ పెళ్లి చేసుకునేది తనని. అంతేకాదు, అమృతక్కకి తన క్లోజ్ ఫ్రెండ్ కూడా. అవునా? కానీ అక్కంటే తనకిష్టం లేదమ్మా. ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్క గురించి అడిగితే నన్ను గెంటేయించింది. సరేరా, నువ్వు అడిగితే చెప్పలేదు కదా, నేను అడుగుతాను పద. వద్దులేమ్మా. మనం ఉన్న పరిస్థితిలో ఒకసారి అడిగితే తప్పే ఉంది. పద నందిని, అడుగుదాం. తప్పకుండా రావాలి. బాయ్. అమ్మ రేణుక. నమస్తే అమ్మా. నమస్తే ఆంటీ. నేను అమృత వాళ్ళ అమ్మనమ్మా. చూడగానే అర్థమైంది రండి, చెప్పండి. అమృత నువ్వు మంచి స్నేహితులని తెలుసు, నీకు తనంటే ఇష్టం లేదని కూడా తెలుసు. అయినా సరే అడుగుతున్నాను. మీరేం అడగబోతున్నారో నాకు తెలుసు. వికాస్ అమృతను రేప్ చేశాడు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, ఇది చెప్పడానికేగా మీరొచ్చింది. ఆ విషయాల గురించి కాదమ్మా, అసలు నీ పెళ్లి గురించి మాకు సంబంధమే లేదు. మరి అమృత ఎక్కడుందో నీకు తెలుసా అమ్మా? అంటే అమృత కోసం తిరుగుతున్నారా మీరు? అవునమ్మా, అమృత ఎక్కడుందో కనిపించట్లేదు. అందుకే తన కోసం వెతుకుతున్నాం. ఆ రోజు తనొచ్చి అడిగింది, ఈ రోజు మీరు. చిచి, అమృత ఎప్పుడూ ఇంతే. దాని జీవితం మొత్తం రోడ్ల మీదే. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేసి అందర్నీ బాధ పెడుతూ ఉంటుంది. చివరికి మిమ్మల్ని కూడా రోడ్ల పాలు చేసింది. అదెన్ని తప్పులు చేస్తేనే అది మాకు అనవసరం. నీకు అమృత గురించి తెలిస్తే చెప్పు చాలు.
లేదంటే అప్పుడెప్పుడో తన జీవితం నాశనం అయిందని నాకు ఫోన్ చేసింది. ఆ తర్వాత నేను అమృతను చూడలేదు. అయినా కూతురు బ్యాడ్ క్యారెక్టర్ గురించి ఇంకా తెలుసుకోలేకపోతున్నారేంటి? అమృత గురించి మీరు మర్చిపోండి, వదిలేయండి. అప్పుడే మీరు ప్రశాంతంగా ఉంటారు. సారీ ఆంటీ, అమృత ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. బాయ్. ఆ రోజు నందిని వచ్చి వికాస్ని పెళ్లి చేసుకోవద్దంది. ఈ రోజు తల్లొచ్చి ఆ విషయం కాదంటుంది. ఏం ఫ్యామిలీ రా బాబు. అమ్మా, నందు, అమృత ఎక్కడుందో ఎవ్వరూ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ గండం నుంచి మీ నాన్నగారిని ఎలా కాపాడుకోవాలి? అమ్మా, ముందు ఇంటికెళ్దాం. పదమ్మా, పదమ్మా. డార్లింగ్, ఎక్కడున్నావు డార్లింగ్? ఇన్ని రోజులు నాకు దొరకకుండా ఎలా తప్పించుకుంటున్నావు? ఈ సిటీలో నాకన్నా పవర్ఫుల్ మనిషి ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తున్నారా? చెప్పు డార్లింగ్. డార్లింగ్, ఈసారి మాత్రం తప్పించుకోలేవు. వస్తావు, వస్తావు, వస్తావు. పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తావు. అవును, కృష్ణమూర్తి సాగర్ ఒక్కొక్కరికి ఒక ప్యాకెట్, వీడికేంట్రా 4 ప్యాకెట్లు? నీకింకా తెలీదా? వెంగయ్య ఒక్కడే నలుగురికి సరిపోని ఫుడ్ లాగిస్తున్నాడు. బకాసురుడికి బామర్దిలా ఉన్నాడు. వీడి తిండి దెబ్బకి బాయ్ ఏదో ఒక రోజు వీడిని బయటికి తోసేస్తాడు. అవును, అవతార హోటల్ నుంచి పార్సల్ వస్తుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ గున్నేనికి తిండి పెట్టలేక చచ్చేవాళ్ళం. సరేగాని తాళంది. సరే తిద్దాం పద. అదేంట్రా తాళం తీసింది? వెంగయ్య ఎక్కడ్రా? అరే, ఈరోజు టిఫిన్ టైంలో 10 ఇడ్లీ 3 మసాలా దోశలు తిన్నాడు. వాడు తినే వరకు నేనే కాపలా ఉన్నాను. తప్పించుకుని పారిపోయాడా? బాయికి తెలిస్తే చంపేస్తాడ్రా. వెతుకుదాం పద. బాయ్ బాయ్. ఏమైందిరా? వెంగయ్య రూమ్లో లేడు, తప్పించుకొని పారిపోయాడు బాయ్. వెంగయ్య పారిపోలేదు, నేనే పారిపోయేలా చేశాను. అవునరా, నేనే తలుపులు తీసిపెట్టి మన డెన్లోంచి పారిపోయేలా చేశాను. ఆ తర్వాత వాణ్ణి చేస్ చేసి ఫాలో చేయమని మన చింటూని పంపించాను. ఎందుకు బాయ్? ఏ బాలు, వన్స్ అపాన్ ఏ టైం
రాజుల కాలంలో పోస్ట్ మ్యాన్లుగా పీజియన్స్ అంటే పావురాలుండేవి. ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి ఉత్తరాలు వాటి ద్వారా పంపించేవాడు. ఈ వెంగయ్య కూడా అలా పావురం లాంటి వాడు. సాగర్ కోసం వచ్చాడో అమృత కోసం వచ్చాడో తెలీదు. మొత్తానికి సుబ్బలక్ష్మి పంపించుంటుంది. సాగర్, కృష్ణమూర్తి మన దగ్గర బందీలుగా ఉన్నారని వాడికి పోస్ట్ చేశాను. ఇప్పుడు వాడు వెళ్ళి ఈ విషయం వాణ్ణి పంపించిన వాళ్ళకి పోస్ట్ చేస్తాను. ఆ మ్యాటర్ ఏంటో మన చింటుగాడు కనుక్కుంటాడు. ఫైనల్గా కృష్ణమూర్తి మన డెన్లో ఉన్నాడన్న సంగతి అమృతకి తెలుస్తుంది, లేదా అమృత ఎక్కడుందో మనకి తెలుస్తుంది. సో మీరేం కంగారు పడకుండా సాగర్ని, కృష్ణమూర్తిని జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళండి. అలాగే బాయ్. డార్లింగ్, ఎక్కడున్నావు డార్లింగ్? సుబ్బు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ గంగాధర అంకుల్ని కలిసి తీరాలి. ఈరోజు మిస్ అయితే మళ్ళీ ఆయన అపాయింట్మెంట్ మనకి దొరకదు. కష్టాలన్నీ రేపటితో తీరిపోతాయి. నా సమస్యకి పరిష్కారం దొరకబోతుంది. వికాస్, నీకిది లాస్ట్ హ్యాపీ నైట్. రా. ఓ మై గాడ్, అన్నయ్య వదిన వచ్చారు. ఏమండి చూసారా? వీధి మొత్తం కరెంట్ ఉంది, మన ఇంట్లో మాత్రమే లేదు. మన ఇంటికి వచ్చే లైన్ ఏమైనా పాడైపోయిందేమో పద్మ. అంతకన్నా గొప్ప సమాధానం మీ దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం కష్టంలేండి. ముందు ఆటోకు డబ్బులు ఇచ్చిరండి. ఐడియా రావడం లేదే, ఇప్పుడు ఏం చేయాలి? ఆ రాక్షసి వచ్చేసింది. సుబ్బు, త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. పోనీ నేను బయటకు వెళ్ళిపోనా? అయ్యో, ఈ టైంలో బయటికి వెళ్తే చాలా కష్టం. ఎక్కడుంటావు, ఎక్కడ పడుకుంటావు? వద్దు. ఎంతైంది? 70 రూపాయలు సార్. ఇదిగోండి సార్. అమృత, ఒక ఐడియా వచ్చింది, రా. త్వరగా రా. సిటీలో చీకటి పడి గంట పైన అయింది. మీ చెల్లెలకి ఇప్పుడే చీకటి పడినట్టుంది. చూసారా, ఇప్పుడు లైట్ వేసింది. అబ్బా, టైర్డ్గా ఉంది. నస పెట్టకుండా ముందు పద. అమృత, నువ్వు బెడ్ కింద దాక్కో. అలాగే. సుబ్బు, నీ బుర్కా తీవే. అబ్బా, టెన్షన్ మర్చిపోయానే. రండి.
చెల్లెళ్ళు బాగా వెనకేసుకొస్తారు. ఎప్పుడు ఏదో ఒకటి లోడ వాగుతూనే ఉంటావు. ముందు పద. అన్నయ్య ప్రయాణం బాగా జరిగిందా? ఆ, వదినా ఇదేనా రావడం? లేదమ్మా, ఉదయాన్నే వచ్చి ఉప్పల బస్టాండ్లో శనగలు తింటూ ఇదిగో ఇదే రావడం. అయ్యో, బ్యాగ్ ఇలా ఇవ్వన్నయ్య. తీసుకోమ్మా. అమ్మా. అన్నయ్య మంచినీళ్ళు తాగుతావా? ఏం వద్దమ్మా. అదేంటన్నయ్య అంత హఠాత్తుగా వచ్చేసారు? వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేయడానికి నీ దగ్గర ఏమైనా సెల్ ఫోన్ ఉందా? ఫోన్ ఎప్పుడు వస్తున్నారో కనీసం నువ్వైనా ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. ఆ, మర్చిపోయాను వదినా. అంతకన్నా గొప్ప సమాధానం నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కష్టంలే అమ్మా. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. వంట చేసావా? చేశాను వదినా. ఏం కూర? బీర. కూరంటే బీరంటావేంటే? ఆహా, బీర్ కాదు, బీరకాయ. ఏదో ఒక కాయ తినేలాగే చేసావా? సర్లే, వెళ్ళి వేడి చేసి పెట్టు. అమృత టెన్షన్లో ఉన్నాను కాబట్టి నిన్ను భరిస్తున్నాను వదినా. లేకపోతే ఏమండి, ఎంతసేపు? పద్మ, సుబ్బలక్ష్మి బెడ్రూమ్లో ఇంకో బాత్రూమ్ ఉందిగా. సరేనండి. అబ్బబ్బబ్బా, ఈ జర్నీ కాదు గాని ఉళ్ళంతా పులిసిపోయింది. అబ్బా, అయ్యో, ఈ మహాతల్లి ఈ బెడ్రూమ్లోకి వచ్చిందేంటి? అయ్యో, తాళాలు పడిపోయే. చూడు బండమ్మా, ఓవర్ యాక్షన్ చేయకు. ఏంటి నేను బండమ్మనా? బండమ్మవి కాకపోతే గుండమ్మవి. మాకు అన్ని విషయాలు తెలుసు. మా చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోకుండా వాడిని మర్యాదగా బయటికి రమ్మని చెప్పు. చెప్పు. సరే చెప్తాను.